ప్రభాస్ వర్సెస్ షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ మధ్య వార్ ముదిరి పాకాన పడినట్టే కనిపిస్తోంది. సలార్ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఆ సినిమాపై నెగిటివ్ స్టంట్స్ వేస్తూ షారుఖ్ ఖాన్కి సంబంధించిన పిఆర్ టీమ్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, చాలా రకాలుగా నెగిటివిటీ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఏమో సలార్ బాక్స్ ఆఫీస్ స్కామ్ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేస్తూ ఉంటే, ప్రభాస్ ఫ్యాన్స్ ఏమో డైనోసార్ క్రష్డ్ డాంకీ అని చెప్పి ఇంకో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ ఇద్దరు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పిచ్చకుట్టుడు కొట్టుకున్నారు. అండ్ విషయంలోకి వెళ్తే ప్రభాస్కి పిఆర్ టీం అనేది లేదు. ప్రభాస్కి పిఆర్ టీం తన ఫ్యాన్సే ప్రభాస్ యొక్క ఆర్మీ. ప్రభాస్ గురించి రకరకాలుగా ఇదివరకు చాలా నెగిటివ్ ఆర్టికల్స్ పడ్డాయి. ఇదివరకు వడాపావ్ అని చెప్పి బాలీవుడ్లో అనేక ఆర్టికల్స్ పడినప్పుడు కూడా ప్రభాస్కి పిఆర్ టీం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రమే ప్రభాస్ని డిఫెండ్ చేసుకుంటూ, ప్రభాస్ని కాపాడుకుంటూ ఇప్పటిదాకా వచ్చారు. సో ఇప్పుడు కూడా ఎస్ఆర్కేకి సంబంధించిన పిఆర్ టీం కావచ్చు, ఎస్ఆర్కేకి సంబంధించిన యూట్యూబర్స్ కావచ్చు, వాళ్ళందరూ సోషల్ మీడియాలో చేసే నెగిటివ్ స్టంట్స్కి ప్రభాస్ ఫ్యాన్సే తమదైన శైలిలో తిప్పికొడుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్సే ప్రభాస్ని కాపాడుకుంటూ వస్తున్నారు, సలార్ సినిమాని కాపాడుకుంటూ వస్తున్నారు. సలార్ సినిమా గురించి ఎంత నెగిటివ్ ఆర్టికల్స్ రాసినా కానీ దాన్ని సోషల్ మీడియాలో తిప్పికొడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే కార్పొరేట్ బుకింగ్స్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అయింది. కార్పొరేట్ బుకింగ్స్ అటు డంకీ మూవీకి ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ బహిర్గతం చేయడం జరిగింది సోషల్ మీడియాలో. అది 2 days బ్యాక్ చేశారన్నమాట ప్రభాస్ ఫ్యాన్స్. డంకీ మూవీకి జరుగుతున్న కార్పొరేట్ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రభాస్ ఫ్యాన్స్ రివీల్ చేయడం జరిగింది. అయితే నిన్న రాత్రి నుంచి ఎస్ఆర్కేకి సంబంధించిన పిఆర్ టీం కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, సోషల్ మీడియా ఫ్యాన్ హ్యాండిల్స్ కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే సలార్ సినిమా కూడా కార్పొరేట్ బుకింగ్స్ చేస్తుంది, ఇదిగో ఆధారాలు అంటూ ఒక ఏవేవో నిరాధారమైన ఆధారాలు చూపించేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా సలార్ టీంని నెగిటివ్గా చూపించి డంకీ మూవీని కాస్త పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి డంకీకి కలెక్షన్స్ పెంచే విధంగా ఎస్ఆర్కే ఫ్యాన్స్ స్టంట్స్ అవి చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో ఈ కారణం చేతనే ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త ఆగ్రహవేశాలకి లోనై ఎస్ఆర్కే లాంటి లెజెండ్ని కూడా ఎందుకు ఎస్ఆర్కే లాంటి లెజెండ్ ఇలాంటి పనులు చేస్తున్నాడు, పిఆర్ టీంతో ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నాడని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆగ్రహవేశాలకు లోనుతున్నారు. ఏదేమైనా కానీ సలార్ సినిమాని కాపాడుకోవడానికి ప్రభాస్ ఫ్యాన్సే ప్రభాస్ యొక్క పిఆర్ టీమ్గా మారి సోషల్ మీడియాలో ఎలాంటి నెగిటివ్ ఆర్టికల్స్ వచ్చినా, ఎలాంటి నెగిటివ్ స్టంట్స్ వచ్చినా వాటిని తిప్పికొడుతున్నారు. సో ఈ కార్పొరేట్ బుకింగ్స్ సలార్ మూవీకి అసలు జరగట్లేదు. అసలు ఫ్రాంక్లీ చెప్పాలంటే ఈ కార్పొరేట్ బుకింగ్స్ అనేవి మన టాలీవుడ్ సినిమాలు కొత్త. అసలు ఇలాంటి స్టంట్స్ మన టాలీవుడ్లో ఎవరు చేయరు. బాలీవుడ్లోనే ఈ కల్చర్ ఉంది కార్పొరేట్ బుకింగ్స్. సో ఈ కార్పొరేట్ బుకింగ్స్ అనే స్కామ్ని మన టాలీవుడ్ వాళ్ళే, ఎస్పెషల్లీ ప్రభాస్ ఫ్యాన్స్ బయటికి తీయడంతో ఎస్ఆర్కేకి సంబంధించిన పిఆర్ టీం దాన్ని కాపాడుకునే ప్రాసెస్లో భాగంగా సలార్ టీంని ప్రభాస్ని నెగిటివ్ చేస్తారన్నమాట. సో ఓవరాల్గా ఇది ప్రభాస్ వర్సెస్ షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న వార్. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తీక్ కోట, ఫిల్మ్ బీట్ తెలుగు, హైదరాబాద్.